ఈరోజు నేను ఏం పరిచయం చేయబోతున్నానో తెలుసా? నిజామీ స్పెషల్ అండి, హైదరాబాదీ నిజామీ బిర్యానీ. సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం ఏంటి, కాస్త ఎక్కువ వేద్దాం, స్పైసీగా ఉంటే బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, కాస్త పసుపు, మటన్ ఇది వేసుకొని మన రెసిపీలో సెకండ్ పార్ట్ని ఇక్కడ స్టార్ట్ చేస్తాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి, ఈ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుందాం. ఆ తర్వాత ఉడికించిన బాస్మతి రైస్, దీన్ని కాసేపు కవర్ చేద్దాము. ఇక్కడ మటన్ ఫ్రై అయ్యి ఆహా ఖుష్బూ. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే బాదాం కాజు గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను, ఇది కాస్త వేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నామండి, సో చూసుకొని పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఎన్ని కావాలో, ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. సో నేను కొంచెం వేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను, కాస్త కారం. ఇప్పటివరకు నేను సాల్ట్ వేయలేదండి, అందుకే సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు. సో మెజర్మెంట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. పచ్చి బొప్పాయ పేస్ట్ మిక్స్ చేసాక ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇంకా సేపు కుక్ అవ్వాలి. హైలో పెడదాం. సో నా మటన్ కుక్ అయింది. కుక్ అయింది, ఇంకా దగ్గరగా అయితే ఇంకా బాగుంటుంది. సో హండి కూడా రెడీగా ఉంది. దీన్ని షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, హండి పెట్టుకున్నాం కదండి, దీంట్లో కాస్త ఆయిల్ గ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఈ మటన్ కర్రీని కాస్త ఇలా వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ రైస్ తీసుకొని అలా వేసుకొని దీని మీద డీప్ ఫ్రైడ్ ఆనియన్స్, ఆ తర్వాత కొంచెం పుదీనా, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని కాస్త వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకొని ఇలా వేసుకున్నాక అర్థమైపోయి ఉంటుంది కదా మీకు, అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు చెప్పండి. ఓకే, ఇలా పెట్టుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఈలోపు సర్వింగ్ డిష్ తెచ్చుకుంటాను. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని
మెల్లగా ఇలా తీసుకుందాం. ఈ అరోమాకే నా కడుపు నిండిపోయేలా ఉందండి, కానీ నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. నేను తింటాను కాబట్టి దీన్ని సర్వింగ్ డిష్లోకి తీసుకుంటున్నాను. అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లేయర్గా తీసుకోవాలండి. తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా కాస్త కొత్తిమీర, అలాగే పుదీనా, ఇంకా మన ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే ఎగ్ని ఇలాగా ఇలా పెట్టుకుందాం. ఆ తర్వాత చూసారు కదండి, హైదరాబాదీ నిజామీ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. హైదరాబాదీ నిజామీ బిర్యానీకి కావలసిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, బిర్యానీ ఆకు 1, పెరుగు 1 కప్పు, కారం 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉల్లిపాయలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కాజు పేస్ట్ 2 టీ స్పూన్లు, నూనె 4 టీ స్పూన్లు, బిర్యానీ రైస్ 1 కప్పు, యాలకులు 6, చెక్క 1, లవంగాలు 4, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, పచ్చిమిర్చి 4, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, నిమ్మరసం 2 టీ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, ఉడికించిన గుడ్డు 1, పెరుగు 1 కప్పు, బొప్పాయి పేస్ట్ 1 కప్పు. హైదరాబాదీ నిజామీ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తరువాత ఉడికించిన మటన్, పసుపు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు కాజు పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, గరం మసాలా, కారం, ఉప్పు, పచ్చి బొప్పాయి పేస్ట్, కొంచెం నీళ్లు వేసి కాస్త ఉడకనివ్వాలి. మరో పాన్ లో నూనె వేసుకొని లవంగాలు, యాలకులు, చెక్క, ఉడికించిన బియ్యం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక హాండీ తీసుకొని నూనె గ్రీస్ చేసి మటన్ మిశ్రమం, రైస్ మిశ్రమం, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర లేయర్లుగా వేసి పైనుంచి కాస్త కుంకుమ పువ్వు నీళ్లలో కలిపి ఆ కలర్ ని వేసుకోవాలి. ఆ తర్వాత హండీపై మూత పెట్టి చుట్టూ చపాతీ ముద్దతో కవర్ చేసుకుని దమ్ పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఉడికించిన గుడ్డు దాని మీద పెట్టుకుంటే హైదరాబాదీ నిజామీ బిర్యానీ రెడీ.